అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్లలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి. ఒకవైపు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆయన ఆరోపణలు ఖండించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి మాట్లాడుతున్నారు. కానీ నేను ఈ వీడియోలో ఎవరి పక్షాన మాట్లాడడం లేదు. ఒక కంటెంట్ క్రియేటర్గా ఇలాంటి సున్నితమైన అంశాలను మనం ఎలా చూడాలో మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. మొదటగా ఏ కేసులోనైనా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును చట్టం సీరియస్గా తీసుకుంటుంది. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా తన వాదన చెప్పుకునే పూర్తి హక్కు ఉంటుంది. అందుకే న్యాయ వ్యవస్థ రెండు విషయాలను సమానంగా చూస్తుంది. ఒకటి, ఫిర్యాదు చేసిన వ్యక్తికి న్యాయం జరగాలి. రెండోది, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా న్యాయమైన విచారణ జరగాలి. ఈ రెండింటిలో ఏదైనా నిర్లక్ష్యం చేస్తే న్యాయం అసంపూర్ణంగా మారుతుంది. ఇప్పుడు మరో విషయం, సోషల్ మీడియాలో మనం చాలా త్వరగా తీర్పులు ఇచ్చేస్తున్నాం. కొందరు ఆయనే తప్పు చేశాడు అంటున్నారు, ఇంకొందరు ఆయన అలాంటి వ్యక్తి కాదు అంటున్నారు. కానీ మన దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయా? మనం చూసింది కొన్ని వార్తలు మాత్రమే, కానీ దర్యాప్తు చేసే అధికారులు చూసేది ఇంకా చాలా ఉంటుంది. ఫోన్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ వివరాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఒక స్పష్టమైన చిత్రం వస్తుంది. మరో విషయం, ఉదయ్ కృష్ణారెడ్డి గారి జీవిత ప్రయాణం చాలామందికి స్ఫూర్తిదాయకంగా అనిపించింది. కానిస్టేబుల్గా ఉద్యోగం చేసి కష్టపడి యూపీఎస్సీ రాసి ఐపీఎస్ స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప ప్రయాణం. కానీ ఒక వ్యక్తి గత విజయాలు ప్రస్తుత కేసులో ఆయన నిర్దోషి అని నిరూపించవు. అలాగే ఒక వ్యక్తిపై కేసు నమోదైంది కాబట్టి ఆయన తప్పు చేశారని కూడా తేలిపోదు. అందుకే భావోద్వేగాల కంటే ఆధారాలు ముఖ్యమైనవి. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మరో ప్రమాదం కూడా ఉంది. సోషల్ మీడియాలో అసంపూర్ణ సమాచారం, ఎడిట్ చేసిన వీడియోలు, నిర్ధారణ కాని పోస్టులు వేగంగా వైరల్ అవుతాయి. వాటిని చూసి మనం వెంటనే నిర్ణయానికి రావద్దు. ఒక పోస్టు చూసి తీర్పు చెప్పడం కంటే అధికారిక సమాచారం కోసం వేచి చూడడం మంచిది. ఈ కేసు చివరికి ఏ దిశలో వెళ్ళినా మనం ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. న్యాయం అంటే ఎవరి పక్షం తీసుకోవడం కాదు, నిజం బయటికి రావడానికి అవకాశం ఇవ్వడం. ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా మన సమాజంలోని ఒక మనిషే. ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఒక మనిషే. ఇద్దరికీ చట్టం సమాన రక్షణ ఇస్తుంది. అందుకే మనం కూడా అదే సమతుల్యత పాటించాలి. చివరగా, ఈ వీడియో ద్వారా నేను ఎవరిని సమర్థించడం లేదు, ఎవరిని తప్పుపట్టడం కూడా లేదు. నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, సోషల్ మీడియా తీర్పు చెప్పకూడదు, చట్టం తన పని చేయాలి. దర్యాప్తు పూర్తయ్యాక ఆధారాలు ఏం చెబుతున్నాయో అదే నిజానికి దగ్గరగా ఉంటుంది. అప్పటి వరకు మనం సంయమం పాటిద్దాం, నిజాన్ని గౌరవిద్దాం, చట్టాన్ని గౌరవిద్దాం, మానవత్వాన్ని గౌరవిద్దాం. థ్యాంక్ యూ.